అందరికీ నమస్కారం. ఎఫ్ఎల్ఎస్ మార్క్ టెస్ట్ ఖచ్చితంగా మనం డిసెంబర్ 31 లోపు నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత మార్కులు గ్రేడింగ్ ఎలా వేయాలి, మరి పేపర్ కరెక్షన్ ఎలా చేయాలి, తర్వాత ఏమేమి డీటెయిల్స్ ఎలా మరి నమోదు చేయాలి అనేది నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరికొన్ని అనేక అంశాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే మా పాఠశాల 5 విద్యార్థులు ఉన్నారు. నేను వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఈ 16 పేజెస్ యొక్క మార్క్ టెస్ట్ పూర్తిగా ప్రింట్ అయితే తీసుకోవడం జరిగింది. సరే, ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు, ప్రింట్ లేకుండా డైరెక్ట్ 1-to-1 అయితే మనం చేయొచ్చు. ఇది కూడా 1-to-1. ప్రింట్ తీసుకున్న తర్వాత నేనైతే అక్కడ విద్యార్థి పేరు రాయడం జరిగింది. విద్యార్థి కరెక్ట్ చెప్పిన అంశాలను నేను టిక్ చేసుకుంటూ 5/5 5టికి 5 క్లియర్ చేయడం జరిగింది. అతను మామూలుగా మా క్లాస్లో ఉన్న క్లెవర్ స్టూడెంట్. తర్వాత ఎంత టైం తీసుకుంటూ ఇవన్నీ కూడా నేను ఎలా నమోదు చేయాలనో నేను చూపిస్తాను. ఇక్కడ కూడా 12 వర్డ్స్ ఉంటే 10 వర్డ్స్ని మనం విద్యార్థి చదవగలిగింది. ఇక్కడ 100 లెటర్స్ ఉన్నాయి. ఇవి సౌండ్స్ను ఆధారంగా చదవాలి. వీటిని దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా చేస్తాను. ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫోనిక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది. దాని తర్వాత నేను ఇక్కడ కూడా ఒక 50 వర్డ్స్ ఉన్నాయి. మరి ఇది కూడా ఒక 50 వర్డ్స్. ఇది కూడా ఫోనిక్స్ అంటే సౌండ్ మీద అవగాహన, వర్డ్స్ రీడింగ్ చేయడం అనేది ఇవన్నీ అంశాలు నేను మీకు నెక్స్ట్ వీడియోలలో చెప్తాను. ఇక్కడ మాత్రం కేవలం మరి మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మార్కులు ఎలా వేయాలి, ఇక్కడ 5 క్వశ్చన్స్ అడిగితే 3 చెప్పడం జరిగింది, 3/5. ఇలా నేనైతే ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఇండివిజువల్గా ఇచ్చాను కాబట్టి వాళ్ళకు నేను వేసుకున్నాను. కాకుంటే మనం డైరెక్ట్గా అడుగుతున్నప్పుడు మాత్రం ఇక్కడ మనం వేరే పేపర్ పైన మార్క్ షీట్ కానీ వేరే రెస్పాన్స్ షీట్లో డైరెక్ట్ కూడా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఈ విధంగా నేను ఇందులోనే అంటే క్వశ్చన్ పేపర్లోనే మార్కులు వేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని కరెక్ట్ చెప్తే అన్నిటికీ ఇప్పుడు 8కి 8 ఈ విధంగా విద్యార్థికి వేయడం జరిగింది. ఇది ఒక మోడల్. రకరకాల మోడల్స్లో మనకు ఈ రెస్పాన్స్ షీట్స్ ఉన్నది. విద్యార్థులు పేర్లు రాసుకొని జస్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 to 5 వస్తే 3 పాయింట్స్. అంటే నేను పూర్తిగా ఇక్కడే 4/5 మళ్ళీ నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ అనేది మనం బ్రాకెట్లో వేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ మోడల్లో ఇది కేవలం ఇది ఇంగ్లీషు, తర్వాత నెక్స్ట్ ఇది మ్యాథ్స్కి సంబంధించి డిఫరెంట్గా ఆ విద్యార్థుల పేరు రాసి ఇది కూడా చేయొచ్చు. ఇది కాకుండా మనం పర్ఫెక్ట్గా ఉండడానికి మాత్రం స్టూడెంట్ రెస్పాన్స్ షీట్ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఈ రెస్పాన్స్ షీట్ అయితే ఇది పర్ఫెక్ట్గా ప్రతి విద్యార్థికి పూర్తిగా తను తెలుగు ఆర్ ఇంగ్లీష్ లేక మ్యాథ్స్, ఈ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్, మామూలు ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం అయితే తెలుగు మ్యాథ్స్ విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. తర్వాత ఇక్కడ 3 పాయింట్స్ అయితే విద్యార్థి వస్తే ఆ సామర్థ్యం ఆ క్వశ్చన్కి సంబంధించిన సామర్థ్యం సాధించినట్టు. అట్లా ఇతను క్లెవర్ స్టూడెంట్ సంబంధించి ఇతని క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపించాను, ఉదయకృష్ణ అని. ఆ క్వశ్చన్ పేపర్లో నేను వేసిన మార్కులను మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మామూలుగా 5 అచీవ్డ్ కూడా 5. ఎంత టైం తీసుకున్నట్టే 2 minutes అతను అచీవ్డ్ పాయింట్స్ 3 వస్తుంది. ఇలా మనం విద్యార్థికి సెకండ్ క్వశ్చన్లో 12కు 10 వర్డ్స్ మాత్రం చదవగలిగిండు. ఇది 40 secondsలో చదివిండు, 3 పాయింట్స్. నెక్స్ట్ 100 లెటర్స్ మనకు తెలుసు ఆ బాక్స్లో ఉన్న ఫోనిక్స్, అవి 89 చదవగలిగిండు. ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 3 minutes టైం తీసుకున్నాడు. మనం కూడా ఎక్కువ సమయం అయితే విద్యార్థులకు ఇవ్వద్దు. సరే, ఇక్కడ క్లెవర్ స్టూడెంట్ కాబట్టి మామూలుగా అయితే అందరూ కూడా చాలా వరకు అంత ఈజీగా సాధించేటట్లేదు, సమయం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది నేను అక్కడ క్లెవర్ స్టూడెంట్ ఒక విద్యార్థికి 5 నిమిషాలు 6 నిమిషాలు పట్టవచ్చు. కానీ అక్కడ మరీ ఎక్కువ సమయం అయితే ఇవ్వద్దు. అతను ఎన్ని నిమిషాల్లో సాధించిండు అనే దాన్ని బట్టి ఈ విధంగా ఈ మోడల్లో మీరు మార్కులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 33 అదే అవుట్ ఆఫ్ 50కి 30 వర్డ్సే చదివిండు. ఇక్కడ 2 minutesలో ఇక్కడ 2 పాయింట్స్ రావడం జరిగింది. అలా విద్యార్థులకు యాజ్ పర్ రీడింగ్ అన్నప్పుడు ఇక్కడ అచీవ్డ్ పాయింట్స్ అని ఉండదు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా నేను ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో చూపించినట్టు ఆ పేరా 2 minutes 5 seconds చదవగలిగిండు. అతనికి 1 పాయింట్ మాత్రం, అంటే పర్ఫెక్ట్గా చదవలేకపోయాడు. అంటే 1 minute లోపల చదివి ప్రాపర్ వాయిస్ మాడ్యులేషను, మరి ఇంటోనేషన్స్ ఇట్లా వాటిని పంక్చుయేషన్ మార్క్స్ వాటిని ఉపయోగించుకుంటూ చదివితే మనం విద్యార్థులకు వేయచ్చు. ఇక్కడ మాత్రం అతను చదివిండు, 2 minutes 5 seconds తీసుకుని కాబట్టి 1 పాయింట్. ఇలా యాజ్ పర్ రీడింగ్ అన్నప్పుడు మాత్రం ఇక్కడ అచీవ్డ్ సపరేట్ అని ఏమి ఉండదు. మనం 1 minute 30 secondsలో చదివిండు, ఇతనికి 2 పాయింట్స్ రావడం జరిగింది. ఇది ఈ విధంగా ఇది ఇంగ్లీష్కి సంబంధించి టోటల్గా 11 ఉంటాయి. 11 3 33కి 26 రావడం జరిగింది. అలాగే ఇది మ్యాథమెటిక్స్లో కూడా 24 నెంబర్స్ ఉంటే అతను 24 నెంబర్స్ని కూడా చదవగలిగింది 50 secondsలో. అతనికి 3 పాయింట్స్ వచ్చినాయి అన్నట్టు. ఈ విధంగా మోర్ దాన్ 80% వస్తే అతనికి 3 పాయింట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ కాంపిటెన్సీ సంబంధించిన క్వశ్చన్లో 14కు 14 చేశాడు, 1 minute 10 seconds తీసుకున్నాడు. అంటే ఈ విధంగా
ఇవి మనం విద్యార్థులకైతే మార్కులు ఇక 33 అవుట్ ఆఫ్ 33కి మ్యాథ్స్లో మాత్రం 31 రావడం జరిగింది. ఏ సామర్థ్యాలు సాధించడం జరిగింది అంటే క్వశ్చన్ నెంబర్ IL 4 6Aలో ఇతను 2 పాయింట్స్ అంటే ఇతను సాధించలేకపోయాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 7లో కూడా IL 05 క్వశ్చన్ నెంబర్ 7లో కూడా ఇక్కడ 2 వచ్చింది. మ్యాథమెటిక్స్లో ఈ 2 సామర్థ్యాలు, ఇంగ్లీష్లో అయితే 5 సామర్థ్యాలలో మరి అతను వెనుకబడి ఉన్నాడు. ఈ విధంగా విద్యార్థికి సంబంధించి ఈ రెస్పాన్స్ షీట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకునైనా ఈ మోడల్లో మీరు నింపడం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత టైం అనేది విద్యార్థులకు కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. మరి సమయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తున్నా కానీ ఇక్కడ ఒక పేరు అదైనప్పుడు చూడండి 2 minutes 5 seconds వెంటనే చదివించి నేను ఇక్కడ అయితే వేయడం జరిగింది. కాకుంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వలేని సందర్భంలో ఈ విధంగా మనం సొంతంగా చదివించి మనం పక్కపొంటి ఒక పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ వేసుకొని అవి మనం చేసుకోవచ్చు. ఆ రెస్పాన్స్ షీట్ పక్కన పెట్టుకుంటే మనం చేయవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్ పూర్తిగా అయిపోయిన తర్వాత ప్రతి విద్యార్థికి ఇక్కడ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల పేర్లు రాసి అతను క్వశ్చన్ నెంబర్ 1 ఏబులా నాట్ ఏబుల్, అక్కడ లాస్ట్ చివరికి 3 points వచ్చిన వాళ్ళు ఏబుల్. అలా మరి ఇలా విద్యార్థులకి క్వశ్చన్ నెంబర్ 2 ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్, ఏబులా నాట్ ఏబులా, ఈ విధంగా విద్యార్థుల వివరాలు అయితే రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ సంబంధించినది. నెక్స్ట్ మ్యాథ్స్ సంబంధించి కూడా మరి ఇక్కడ కూడా ఏబులా నాట్ ఏబులా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల లిస్టు ఇలా రాసుకొని జస్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ ఏబులా నాట్ ఏబుల్ అక్కడ చివరికి రెస్పాన్స్ షీట్లో 3 points ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఏబుల్ లేకపోతే నాట్ ఏబుల్. ఈ విధంగా మొత్తం మీద ఇది కూడా మీరు ఒక మోడల్గా జస్ట్ ఏబుల్ ఆ నాట్ ఏబుల్ రాయడమే, ఎస్ ఆర్ నో. అక్కడ పర్ఫెక్ట్గా మనకు రెస్పాన్స్ షీట్ ఉంటే ఇది ఇంగ్లీషు ఇది మ్యాథ్స్. దీనికి సంబంధించి కూడా మీరు ఏదైనా అవసరం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి కూడా ఇక్కడ వీటికి సంబంధించిన ఫోనిక్స్ మీద కూడా ప్రతి ఒక్కరికైతే అవగాహన ఉండాలి. ఇప్పుడు SW అంటే ABCలు చెప్తారు, కానీ RE రే, ME మే అంటే ఈ మేక్స్ ద ఏ అనే సౌండ్ కాబట్టి విద్యార్థులకు ఈ MI మీ అవుతుందని, CO కా అవుతుంది కో కాదు, GO గా, GO టి గాట్ అంటే ఇక్కడ సౌండే ప్రాధాన్యం కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేను వివరించి చెప్పాను. GO గో మరి GO గా, SO సో మరి SO సా, ఇట్లా విద్యార్థికి మరి ఫోనిక్స్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వీటి మీద వస్తుంది. ఇది నేను మీ పూర్తిగా నెక్స్ట్ వీడియోలో వివరించి ప్రయత్నం చేస్తాను. ఓకే.